వాళ్ళకి చట్టసభల్లో సీట్లు రావడం కోసం, ప్లస్ వాళ్ళకు అంతకుముందు ఏవైతే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అన్నీ తొలగించి వారి హక్కుల కోసం పాటుపడి వారికి ఒక గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి. అంతకుముందు ఒక కుల వీక్ష అనేది ఎక్కువ ఉండేదన్నమాట. సో అందులో చూసే కన్నా ఒక చాకలి వాళ్ళ ఇంట్లో ఒక చాకలి వారే పుట్టేవారనమాట. అదేవిధంగా ఒక మంగళ వాళ్ళ ఇంట్లో మంగళవారి పుట్టారనమాట. రాజ్యాంగం వచ్చిన తర్వాత చాకలి వారి ఇంట్లో ఒక ఐఏఎస్లో, అదేవిధంగా మంగళవారి ఇంట్లో ఒక ఐపీఎస్లో, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ దాంట్లో రాజులు మంత్రులు ఎంతోమంది రాజ్యాంగం వచ్చిన తర్వాత మనకు చూసామన్నమాట. సో ఇదంతా ఒక ఎంతో గొప్ప వ్యక్తి మనము అబ్జర్వ్ చేయవచ్చు. ప్లస్ ప్రపంచవ్యాప్తంగా అతన్ని సార్వారి విగ్రహాలు ఎన్నో మనము చూడవచ్చు అన్నమాట. అంటే ప్రపంచంలో ఆయనకున్న విగ్రహాలు ఏ మహానాయకుడికి లేవని మనము గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది మనము ఆయన నుండి నేర్చుకొని మన డ్యూటీస్ పట్ల ఎంతో నిబద్ధతగా వ్యవహరించి మన సంస్థకి మంచి పేరు తీసుకురావాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. మన యొక్క ప్రవర్తనలో కానీ మన యొక్క డ్యూటీస్లో కానీ అంకిత భావం తో పనిచేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల్లో కొద్ది మందిలో ఒక 5-6 మనం లెక్క పెడితే వాళ్ళల్లో ఒకరు అంబేద్కర్ గారు అనే దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మేధావి, ఆయన చిన్నప్పుడు పడ్డ స్ట్రగుల్స్కి అన్నిటినీ మరి ఆ స్ట్రగుల్స్ నుంచి ఆయన ఒక పోరాటంలాగా చదువునే ఒక పోరాటంలాగా చేసుకొని చదివాడు. ఆయన చదవని గ్రంథం లేదు. ఇంపార్టెంట్ గ్రంథాలన్నీ కూడా చదివాడు. ప్రపంచంలో ఉన్న ఇంపార్టెంట్ లైబ్రరీస్ అన్నీ తిరిగాడు. సో అధ్యయనం ద్వారా మాత్రమే జ్ఞానం వస్తుంది, జ్ఞానమే శక్తి అని నమ్మినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో అలాంటి మహనీయుడు మనకి అందరికి కూడా సాధారణంగా తెలిసిన విషయం ఏంటంటే జనరల్గా భారత రాజ్యాంగాన్ని రాశాడు అనేటువంటి తప్పితే ఆయన గొప్పతనం ఇంకా మిగిలినంతా కూడా చాలామందికి తెలియదు. సో ఆయన అన్నిట్లో ఆయనకి పరిజ్ఞానం ఉంది. ఈవెన్ ఈ రోజున ఇండియన్ ఎకానమీకి సంబంధించి కూడా అంబేద్కర్ గారు వేసినటువంటి పునాదులు ఉన్నాయి అన్నమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రావటంలో అయితేనేమి అన్నిట్లో చాలా విషయాల్లో. సో ఆ విధంగా ఆర్థిక శాస్త్రం కావచ్చు, అనేక సామాజిక శాస్త్రాలు, అన్ని ఇంపార్టెంట్ గ్రంథాలు అన్నీ చదివాడు. అనేక మత గ్రంథాలు చదివాడు. సో మామూలుగా సోషల్ సైన్సెస్ కాకుండా మత గ్రంథాలు కూడా చదివాడు, అధ్యయనం చేశాడు. సో ఏ మతంలో ఏముంది, దాని యొక్క ఏ మతంలో ఏ విధంగా నడుచుకుంటున్నారు, దాంట్లో మంచి చెడులు ఏంటి అని చాలా సునిశ్చితంగా విమర్శన కూడా చేసినటువంటి గొప్ప మేధావి. భారత నిర్మాణం ఏ విధంగా ఉండాలో కూడా చాలా ఎన్నో రకాలుగా ఆలోచనలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. సో అలాంటి మహనీయుడు మరి మనకు రాజ్యాంగం ద్వారా మనకి అనేక మార్పుల్ని మన సొసైటీలో గతంలో ఇప్పుడు మన హెచ్ఆర్ గారు చెప్పినట్లు గతంలో అనేక అసమానతలు, అనేక రుగ్మతలు ఉండేవి. ఇప్పుడు కూడా ఉన్నాయి, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నాయి. కానీ ఎంతో కొంత చట్టపరంగా మరి రూపుమాపగలిగాం. ఇంకా మానసికంగా మరి మనుషుల్లో ఉన్నటువంటి దాన్ని కనీసం ఆయన ఆలోచనలకు అనుగుణంగా మనం ఒకసారి ఆయన ఏ ఆలోచన చేశాడు, అంబేద్కర్ కూడా ఏదో ఒక వర్గానికి, ఏదో ఒక మతానికి, ఏదో కులానికి దాన్ని ఆపాదించకూడదు. ఆయన ప్రపంచానికి సంబంధించిన వ్యక్తిగా మనం భావించాలి, సొసైటీకి సంబంధించిన వ్యక్తిగా భావించినప్పుడు అప్పుడు ఆయనలో ఉన్నటువంటి గొప్పదనాన్ని మనం గ్రహించగలుగుతాం. అట్లా కాకుండా ఏదో ఒక వర్గానికి, ఏదో ఒక మతానికి, ఏదో ఒక కులానికి ఇది ఆపాదిస్తే ఆయనలో ఉన్న గొప్పదనం మనం చూడలేం. సో ఇప్పుడు దాకా జరుగుతున్నటువంటి పెద్ద ఇదేంటంటే అంబేద్కర్ గారు అనగానే ఏదో ఒకదానికి ఆపాదిస్తారు. అసలు భారత వ్యవస్థ మీద, భారత సొసైటీ మీద, భారతదేశంలో పరిపాలన మీద రాజ్యాంగం ద్వారా అనేక ఈ మార్పులు, అనేక మంచి అప్పుడు నిర్మాణం చేసేటప్పుడు కూడా ప్రతి విషయం మీద డిబేట్స్ జరిగినప్పుడు ఎట్లా ఉంటుందో బాగుంటుందని ఆయన డిబేట్లో పార్టిసిపేట్ చేసిన అందరూ కన్విన్స్ అయ్యి ఆ మార్పులకి అందరూ కూడా ఓకే చేశారన్నమాట. అంతకుముందు చాలా ఘోరంగా ఉండేది, మనందరికీ కూడా తెలియదు. ఈ రోజు కూడా గ్రామాల్లో, ఈ రోజు కూడా మనం చదువుకున్న వాళ్ళలో కూడా ఇంకా ఆ విధమైన భావజాలం ఇంకా చాలామందిలో ఉన్నది.
సో కాబట్టి ఒక మంచి సమాజ నిర్మాణం ఏ విధంగా ఉండాలనేటువంటిది ఆశించినటువంటి వ్యక్తి. ఆయన ఆలోచనలు, ఆయన మాటలు, ఆయన డిబేట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఆయన కన్విన్స్ అయిన వాళ్ళే. అన్ని రకాల మతాలు, అన్ని రకాల కులాల వాళ్ళు కూడా ఆయన మాట ఆయన చెప్పినాక అందరూ కూడా కన్విన్స్ అయ్యి సహకరించిన వాళ్ళు అనమాట. కాబట్టి ఆయన మాటలో, ఆయన యొక్క దీంట్లో అంత శక్తి అంటే వాస్తవికత ఉందన్నమాట. వాస్తవికత లేకపోతే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేం కదా. సో మనం ఎంత కన్విన్స్ చేయాలో చూడాలి, దాంట్లో వాస్తవికత ఉందని నమ్మితేనే మనం కన్విన్స్ అవుతాం. సో ఆ విధంగా ఆయన మన భారత రాజ్యాంగం ద్వారా మన మహిళలు ఇందాక వచ్చారు, మహిళలకి వచ్చినటువంటి అనేక హక్కులు అంబేద్కర్ గారు సూచించినవే. సో కాబట్టి ఆ విధంగా చాలా మహోన్నతమైన వ్యక్తి. నిజంగా అలాంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టడం మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత మంచి రాజ్యాంగం రాకపోతే భారతదేశం ఇంకో రకం ఉండేది. ఎంతో కొంత మార్పు, చట్టబద్ధంగా ఎంతో కొంత సమానత్వం, ఎంతో కొంత ఆలోచన రేకెత్తించే విధంగా మార్పు రాకపోతే ఆటోమేటిక్గా ఏ సొసైటీ అయినా కానీ డిస్క్రిమినేషన్ కావచ్చు, అసమానతలు కావచ్చు, ఏదన్నా ఉన్నప్పుడు ఏమైందంటే ఒక దశ దాటిపోయినాక ఆటోమేటిక్గా స్ప్లిట్స్ వచ్చేస్తాయి. సో ఈ రోజుకి మనం ఇండియా మొత్తం అంతా కలిసికట్టుగా ఉన్నామంటే మనకు దానికి ఒక మంచి రాజ్యాంగాన్ని మనం నిర్మించుకోవటం, చిన్న మనుషుల్లో ఇంకా కొంతమంది భావజాలం ఉండగానే ఒక చట్టబద్ధంగా ఒక మంచి పరిపాలనని, మంచి సంస్కరణలు మనం తీసుకురావడం వల్ల ఈరోజు ఇండియా ఇంకా యూనిటీగా మనం అనేక మతాలు, అనేక జాతులు, అనేక రకరకాల సంక్లిష్టమైనటువంటి వ్యవస్థ మంది అయినా కానీ మనం అందరం కూడా కలిసి ఉండగలుగుతున్నామంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. దానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి ఎంతో ఉందని మీ అందరూ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ, మరి వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా మన డ్యూటీస్ని మనం సక్రమంగా చేసినట్టుగా సొసైటీకి ఎంతో మేలు చేస్తాం. దాంట్లో పర్టికులర్గా మనం అంతా కూడా ఉపాధి హామీకి సంబంధించి, పేదలకు సంబంధించిన ప్రోగ్రాం కాబట్టి మనందరం కూడా ఆ దిశగా ముందుకు వెళ్ళి మరి పేదలకి, మరి సొసైటీకి ఎంతో మేలు జరిగే దాంట్లో మనందరం కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.